రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళదాం. గోదావరి పుష్కరాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూమ్ సమీక్ష నిర్వహించారు. మునికుడాలి ఘాట్ ను జాతీయ స్థాయి మోడల్ గ్రామీణ పుష్కర్ ఘాట్ గా తీర్చిదిద్దాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. పుష్కరాల నేపథ్యంలో మునికూడలి గ్రామాన్ని జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం అన్నారు. అమరావతి నుంచి జూమ్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీవై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాంత్రాంగం సిద్ధం చేస్తున్న పుష్కరాల ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తృతంగా చర్చించారు. జూన్ 18 నుంచి 20 మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సమయానికల్లా ఈ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. రైట్ ఇక 2027 పుష్కరాల గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన మిగతా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఏదైతే గోదావరి మహాపుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పన్నులకు సంబంధించి కసరత్తు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల 24, 20 తేదీల్లో ఇక్కడ పర్యటించి ఈ పుష్కరాల పనులను వేగవంతం జరిగేలాగా ఒక ప్రణాళికని ఆయన ఆదేశించారు. ఆ ప్రణాళిక అంటే గోదావరిలో కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించాలనేది ప్రధాన అంశం. అలాగే గోదావరిలో కలుస్తున్న కాలుష్యాన్ని అంతా కూడా నియంత్రణకు చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా అధికారులను ఆదేశించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు రాజమండ్రిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇటు అధికారులతోనూ అటు ప్రజాప్రతినిధులతోనూ చర్చించిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే గోదావరి మహాపుష్కరాలు నిర్వహణకు సంబంధించి ఏ శాఖల వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఆయన నిశ్చితంగా ఆ రోజు పరిశీలించారు. అయితే రెండో పర్యాయంగా ఈ నెల 18, 20 తేదీల్లో మళ్ళీ రాజమండ్రి అలాగే రాజానగర్ నియోజకవర్గాల్లో మళ్ళీ పర్యటించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించి ఈ రోజు అమరావతి నుంచి జూమ్ మీటింగ్ లో ఇక్కడ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇతర అధికారులతోటి జూమ్ కాన్ఫరెన్స్ లో ఈ పుష్కర ఏర్పాట్ల మీద మళ్ళీ చర్చించారు. అయితే ప్రధానంగా సీతానగరం మండలం మునికోడల్లో ఒక ఆధ్యాత్మిక మోడల్ ఘాట్ గా ఈ మునికోడలి పుష్కరాలను తీర్చిదిద్దాలని చెప్పేసి ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా ఈ నెల 18వ తేదీకి సిద్ధం చేసి తనకి ప్రదర్శించాలని కూడా డిప్యూటీ సీఎం ఆదేశించారు. అంతేకాకుండా మొత్తం ఈ సీతానగరం పరిధిలో అంటే గోదావరి కాలుష్య రహితంగా ఉండే ఈ ప్రాంతంలో దాదాపు 13 ఘాట్లు ప్రస్తుతం ఉన్నాయి. ఈ ఘాట్ల విస్తరణ కూడా చేయటం, అలాగే మరొక 3 కొత్త ఘాట్ల నిర్మాణం మీద కూడా ఇక్కడ ఎమ్మెల్యే బత్తు బలరామకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అలాగే ఇక్కడ జిల్లా అధికారులకు కూడా సూచన చేశారు. ఆ మేరకు ఆ పనులు కూడా ఏ విధంగా మొదలు పెట్టారు, కార్యాచరణ ఏంటనేది కూడా డిప్యూటీ సీఎం మళ్ళీ పవన్ కళ్యాణ్ సమీక్షించున్నారు. ఈ రోజు సమావేశంలో కూడా మొత్తం పుష్కరాలకు సంబంధించి యాత్రికులు ఎలా వస్తారు, ఎట్లాగా రూట్లు ఉన్నాయి, వాటి మీద ఏం సమీక్ష తాను చెప్పిన తర్వాత ఇప్పటి వరకు జరిగిందనేది పురోగతి మీద ఆయన సమీక్షించారు. దీని మీద మునికూడలి పుష్కర్ ఘాట్ మాత్రం ఒక ఆదర్శ ఘాట్ గా తీర్చిదిద్దడానికి మాత్రం కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.